వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెద్ద సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో కూడా అనుమతినిచ్చింది. ఇక ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ధారించింది. ఇక సింగిల్ స్క్రీన్ పైన 100 రూపాయలను, మల్టీప్లెక్స్ పైన 125 రూపాయలను పెంచడం జరిగింది. 10 రోజుల పాటు టికెట్ల ధరల పెంపు అమల్లో ఉండనుంది. ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడం పైన మాత్రం ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లకు సినిమా ధరల పెంపుకు సంబంధించి కూడా మూవీ టీం దగ్గర నుంచి వచ్చినటువంటి అభ్యర్థనను కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రీమియర్ షో టికెట్ ధరను తాజాగా 600 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఇక సింగిల్ స్క్రీన్ పైన 100 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇక మల్టీప్లెక్స్ లలో 125 రూపాయల వరకు పెంపును కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. మొత్తం ఈ పెరిగినటువంటి ధరలు దాదాపు 10 రోజుల పాటు అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే పెద్ద సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, పెద్ద సినిమా ప్రీమియర్ షోకు అదేవిధంగా టికెట్ల రేట్ల పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం పెద్ద టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తుందా లేదా అనే తీవ్ర ఉత్కంఠని కొనసాగించిన నేపథ్యంలో ఎట్టకేలకైతే అనుమతులు జారీ చేస్తూ నిన్న రాత్రి జీవో విడుదల చేయడం అయితే జరిగింది. ప్రీమియర్ షోలకు అంటే ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలకు 600 రూపాయలు చొప్పున, తర్వాత 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ లో ప్రతి టికెట్ మీద 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు పెంచుకునే విధంగా అనుమతులు జారీ చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చారు. అంటే నిన్నటి దాకా చాలా తీవ్ర ఉత్కంఠగా ఇస్తారా లేదా అనే సందిగ్ధత అటు ట్రేడ్ లోనూ తర్వాత ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ తీవ్రంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో జీవో వచ్చి 3 రోజులు అయినప్పటికీ కూడా నైజాంలో ఇంత జాప్యం జరగడం పట్ల ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవమే. ఒకవేళ పెంపులు కనుక ఇవ్వకపోతే రెగ్యులర్ రేట్లతోనే షోలు మొదలు పెట్టాలనే ఆలోచన కూడా ఒక దశలో డిస్ట్రిబ్యూటర్లు చేశారు. కానీ అనుకోకుండా ఇంత హఠాత్తుగా రాత్రి సమయంలో ఈ జీవో రావడం అనేది ఒక రకంగా అనూహ్య పరిణామం అని చెప్పాలి. ఇది కలెక్షన్ల పరంగా పెద్దకి ఒక పెద్ద బూస్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. రవీంద్ర, ఇలాంటి సందర్భంలోనే ప్రీవియస్ ఒకసారి మనం గమనించినప్పుడు ప్రీమియర్ షోలలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఫ్యాన్స్ కూడా భారీగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎలాంటి సెక్యూరిటీని కల్పించేటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉండొచ్చు? మనకు గతంలో సంధ్యా 70mm థియేటర్ లో పుష్ప 2కి జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో దాని తాలూకు పరిణామాలు తెలంగాణ ప్రభుత్వం అప్పటి నుంచి సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు మీరు అన్నట్లు మనకు పెద్దకి కూడా అలాంటి రద్దీ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సుదర్శన్ దేవి సంధ్యా థియేటర్లు, తర్వాత కూకట్పల్లిలో ఈ భ్రమరాంబ, అర్జున్, మల్లికార్జున్ థియేటర్ల దగ్గర ఆ రకమైన భారీ సందేహం అయితే దున్నుకునే అవకాశం ఉంది. ఇది ముందుగానే గుర్తించిన పోలీసులు దానికి అనుగుణంగానే సెక్యూరిటీని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బాణాసంచా కావచ్చు, డీజే కావచ్చు, ఊరేగింపులు కావచ్చు, వీటన్నిటినీ అనుమతి ఇవ్వకుండా పూర్తిగా ఒక నియంత్రించిన పద్ధతిలో అభిమానులు ప్రీమియర్ షోలకు వెళ్ళడానికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది తప్ప గతంలో అంటే రోడ్లంతా బ్లాక్ చేయడం కానీ, థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు చేయడం ఇలాంటివన్నీ కూడా అనుమతులు లేవనేది పోలీస్ శాఖ చెప్తోంది. దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే సంధ్యా దుర్ఘటన మనకు దాదాపుగా 1.5 ఏళ్ల గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా దాని తాలూకు పరిణామాలు ఇండస్ట్రీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చూస్తూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలు కూడా కఠినంగా ఉండడం వల్ల ఈ చిన్న పొరపాటు జరిగినా దానికి బాధ్యత నిర్మాతలు, థియేటర్ల ఓనర్లు కాకుండా ప్రభుత్వం కూడా వహించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకునే విధంగానే ముందుకెళ్తున్నారు. సో కొంతవరకు రవీంద్ర, అంటే ఫ్యాన్స్ బాగా ఎక్కువగా ఆ ఉత్కంఠ కూడా రేపినటువంటి పరిస్థితి మీరు చెప్పినట్లుగా ప్రీమియర్ షోకి సంబంధించి అనుమతి ఉంటుందా లేదా అదే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది, జీవో వచ్చే వరకు కూడా. సో వారి ఒపీనియన్ ఏ విధంగా ఉంది? స్క్రీన్ల దగ్గర చాలా వరకు కూడా బ్యానర్స్ వేయడం, కట్అవుట్స్ వేయడం, సెలబ్రేషన్ చేసుకోవడం, సో వారి ఫేవరెట్ హీరో మూవీ వస్తుంది అనేటువంటి కొంతవరకు ఉత్సాహం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే వారి ఒపీనియన్ ఏ విధంగా ఉంది? ఇక్కడ వాళ్ళ వైపు నుంచి 2 రకాల అభిప్రాయాలు మనకు వినపడుతున్నాయి. ఒకటి అసంతృప్తి, సంతృప్తి రెండు వెళ్ళిపుచ్చుతున్నారు. అసంతృప్తి దేని గురించి అంటే, ఒకటి సంబరాలు చేసుకోవడానికి కానీ, సెలబ్రేషన్స్ పరంగా కానీ నిబంధనలు కఠినంగా ఉండడం ఒకటైతే, టికెట్ రేట్లు అనేవి ఈ స్థాయిలో భారీగా పెంచడం అనేది కూడా
వాళ్ళు పూర్తిగా దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రీమియర్ షో 600 రూపాయలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే 10 రోజుల పాటు ఈ సినిమాని చూడాలంటే ఒక్కో టికెట్ మీద 100 నుంచి 125 రూపాయల వరకు అదనంగా చెల్లించడం అనేది ఖచ్చితంగా మధ్యతరగతి అభిమానులకు, కుటుంబాలకు భారంగానే మారుతుంది. ఒక 6 వెళ్ళినా కూడా మనకు 700 రూపాయల పైగా వ్యత్యాసం వస్తుంది. కాబట్టి అది వాళ్ళ మీద ప్రభావం చూపించే విషయమే. ఆ రకంగా వాళ్ళ నుంచి ఇది అంటే ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, మనకు చాలా సినిమాల విషయంలో ఈ టికెట్ రేట్ల పెంపు జరిగినప్పుడంతా కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది. సెలబ్రేషన్స్ కి వచ్చేటప్పటికి మనకు ఇష్టమైన హీరో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే ఇలాంటి సందర్భాన్ని వాళ్ళు ఘనంగా జరుపుకోవాలనుకోవడం సబబే. కానీ గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న తప్పు జరిగినా దాని తాలూకు పరిణామాలు ప్రాణాలు పోయేదాకా జరిగాయి. కాబట్టి అలాంటివి కాకుండా సినిమాగా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మేమేదో చూపించుకోవాలి, మేమేదో గ్రాండ్ గా చేసుకోవాలి అని అనుకుంటే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే సందర్భాలు కూడా మనం చూసాం. మన ఆర్సీబీ గెలిచిందనేసి హైదరాబాద్, వైజాగ్, కర్నూలు తదితర ప్రాంతాల్లో విపరీతమైన అల్లరి చేసిన అభిమానులకు ఏమేమి జరిగాయో మనం చూస్తున్నాం. సినిమాలకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి వినోదం వరకే పరిమితం చేసుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశం. సో ఖచ్చితంగా రవీంద్ర మీరు అన్నట్లుగా రెండోది చివరిగా బ్లాక్ లో టికెట్లు అమ్మడం కానివ్వండి, 10 రోజుల తర్వాత కూడా సేమ్ రేట్లకు టికెట్లు అమ్మేటువంటి విధానం, వీటి మీద ఎలాంటి కంట్రోల్ తీసుకొని వస్తున్నారు? ఇక్కడ మనకు ఈ పెంపు అనేది కేవలం 10 రోజుల వరకు మాత్రమే అమలులో ఉంటుంది. అంటే జూన్ 13 వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతించిన పెంపుకి ఎగ్జిబిటర్లు టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. జూన్ 14 నుంచి అంటే గతంలో ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా పాత ధరలనే అమలులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు జూన్ 14 నుంచి తెలంగాణలో మల్టీప్లెక్స్ లు గరిష్టంగా 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్లు 175 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. ఏపీలో వచ్చేటప్పటికి గరిష్టంగా 177 రూపాయలు, కనిష్టంగా 80 రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. కాకపోతే ఆ 10 రోజుల తర్వాత వాళ్ళు బ్లాక్ చేయకుండా నార్మల్ రేట్లకు అమ్ముతారా లేదా అనేది ఆ వ్యవస్థ మొత్తం కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పర్యవేక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 10-15 రోజుల తర్వాత కూడా జనాలు బ్లాక్ లో కొన్ని ఇంకా స్కీమ్లు అయితే ఇప్పుడు లేవు. కాబట్టి ఆ సినిమాకి ఎలాంటి టాప్ వస్తుంది, ఏ స్థాయికి వెళ్తుంది అనే దాన్ని బట్టి ఈ పెంపు ప్రభావాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో పెద్ద సినిమా టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు ఓకే చెప్పింది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకి కూడా అనుమతినివ్వడం జరిగింది. ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా ధృవీకరించింది. మరోవైపు సింగిల్ స్క్రీన్ పైన 100 రూపాయలు, మల్టీప్లెక్స్ పైన 125 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. మొత్తం 10 రోజుల పాటు ఈ టికెట్ల ధరల పెంపు అనేటువంటి అమల్లో ఉండనుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ సర్కార్.